పవన్ కళ్యాణ్కి అనారోగ్యం రావడం అన్నటువంటిది, ఆయన హాస్పిటల్ పాలవడం, ఆపరేషన్ కావడం వలన 10 రోజుల పాటు లేకపోవడం అన్నటువంటిది ఒక రకంగా తమిళనాడు ఎలక్షన్స్లో ఎన్డీఏకి ఒక లోటు. అంటే ప్రచారం చేయడానికి సమయం ఇక్కడక్కడ ఇద్దరు ప్రచారం చేయాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిది అనుకున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆపరేషన్ కరెక్ట్గా ఈ టైంలోనే అవ్వడం వల్ల ఆయన ఎందుకంటే కానీ భారతీయ జనతా పార్టీ ప్రచారానికి పెద్ద సమస్య అవుతుంది. ఆ మధ్యన ఎక్కడో చేసి వచ్చారు, కేరళలోనే ఎక్కడో. కానీ మెయిన్ సమస్య ఇక్కడ మిస్ అయింది. ఏది హైదరాబాద్, తెలంగాణకు సంబంధించినటువంటిది మొన్న ఎన్నికలప్పుడు మిస్ అయింది. అది కావాలని ఆపుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే తమిళనాడులో తిరిగేస్తున్నారు. ఎన్డీఏ తరఫున ఓ పక్కన నిన్న ప్రజలతో మీటింగులు, తర్వాత ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పీయూష్ గోయల్తో కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ అధికారంలోకి రావాలి, స్టాలిన్ వలన నష్టం అని. వాస్తవంగా అయితే చంద్రబాబే గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే స్టాలిన్ తరపున ఇక్కడ జగన్ ప్రచారం చేయలేదు. స్టాలిన్కి జగన్కి మంచి దోస్తి. స్టాలిన్ని అప్పట్లో జగన్ అధికారంలోకి వచ్చే టైంకి స్టాలిన్ సీఎంగా లేడు. స్టాలిన్ని పిలిచి మరీ ఇక్కడ తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ని వేదిక మీద కూర్చోబెట్టి గౌరవం ఇచ్చాడు. అంత సీన్ నడిచింది. ఆ స్టాలిన్తో అంత ఇంటిమసీ ఉంది జగన్కి. ఇప్పుడు స్టాలిన్ తరపున ప్రచారం చేయమని జగన్ అడిగినట్లేదు. చంద్రబాబు నాయుడు అయితే ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు, అడిగారు కాబట్టి. పవన్ కళ్యాణ్ అయితే మిస్ అయ్యారు.